పుల్లముల బౌరాయుడు ఉదయించినాడా పట్నం అంటే మొత్తం సప్తా సముద్రాలు ఉన్నాయాట రామ. ఈ మానవులు లేరు, మనసులు లేరు, ఎక్కడ చూసినా జలమే ఉన్నది. ఆదికి మొదలు ఆకాశం 7.5 దాటి చెత్త ఎత్తున ఇటువంటి ఒక జ్యోతి కలిగిందట కృతాయుగం లోపల. జ్యోతి తర్వాత కలిగిన వాడు కనుకనేమి ఆదికి మొదలు కనుక కాళ్ళు రెక్కలు లేనివాడు కర్రామండి కనుకనేమి వేగో నారాయణుడు కనుకనేమి పాలగుండముల జలం ఎత్తండు వేగో నారాయణుడైనా. వేగో నారాయణుడి తర్వాత కలిగిన వాడు అన్న మాట తప్పనోడు అబద్ధమాడనోడు. 7,000 ఎర్ర జడలు, 10,000 పచ్చ జడలు, 4,000 నల్ల జడలు పెట్టుకొని చేతుల కొంగవాలు కత్తి పట్టుకొని భూమికి ఆకాశానికి 6 నెలల ముందు కనుకనేమి అతోగత జాంబవంతుడు దేవతలకు మేనమామ జాంబవంతుడు పుట్టినాడు రా. జాంబవంతుడు పుట్టినాడు అన్నమాట తప్పబోడు రా. ఆనాడు జాంబవంతుడు కనుకనేమి అన్నమాట తప్పలేదు, అబద్ధమాడలేదు, పలికి పొంకలేదు. అంతటి భక్తుడు కనుకనేమి జాంబవంతుడు అవతార వ్యక్తుడు వేగో నారాయణుడి తర్వాత కనుక జాంబవంతుడి తర్వాత కలిగిన వాడు కనుకనేమి తల్లి గంగావు బిడ్డ అల్లమాదేవి ఆదిగంగి మైలావు పుట్టాయి. అగో సృష్టికి మొదలు కనుకనేమి పుట్టిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఈ ఆదిగంగి మైలావు ఏమి చెప్తాను మరి ఆకటాళ్ళు అయినప్పుడే ఈ వేగో నారాయణుడు ఈ జాంబవంతుడు ఒక వార్తన చేసుకొని 2 పరటాకులు వేసుకొని కనుకనేమి ఆ చోట కూసున్నప్పుడే ఆదిగంగి మైలావు హిమాలయ పర్వతాలకు పోయి కనుకనేమి పచ్చడి పురియనగా వేసి వచ్చి కంచరు ఒక్క పొదుగు కనుకనేమి వెనుక కాళ్ళల్లో పెట్టి ఒత్తుతే ఈ దామరాకులలో కనుకనేమి పంచన్నమూర్తాలు పాల కడియాలు అన్నాలు లడ్డు జిలేబి బొందు కనుకనేమి సేవుండలు కనుకనేమి కూడుతానయట. ఇట్లా కొంతకాలము మీరు బతకంగా ఒకనాడు దిన మందు వేగో నారాయణుడు ఆలోచన చేసిండు కాలరెక్కలేదు. ఓరి కొడుక జాంబవంత, నీవు మగవాడవే నేను మగవాడనే. అల్లమాదేవి ఆదిగంగి మైలావనగా ఒక గడ్డి వేసే పసరం మరి పందిరికి పెట్టిన చెట్టు కనుకనేమి తీగ పందిరికి ఎక్కుతుందా? ఈ ప్రపంచం లోపల కనుకనేమి ఆడిది లేని ప్రపంచమే శూన్యం అన్నరమ్మ. ఈ ధరణ మీద కనుకనేమి ఆడి విల్ల కలిగిన కనుకనేమి తీగ పందిరికి ఎక్కినట్టు కలియుగం పెరుగును అందరు కొడుకో. సరే పర్వాలేదు నానా, నీకు ఎట్టదోత్త గట్ట చేయమన్నాడు జాంబవంతుడు. కచ్చ పుల్లను కనుకనేమి వాళ్ళ ముందు పెట్టి కనుకనేమి జాంబవంతుడు వేగో నారాయణుడు ఆ పుల్లకు శక్తినిచ్చారు. అమృతం పోసినప్పుడే ఆ కచ్చ పుల్లకు చెత్త కుదురుకున్నది. జీవిగర్ల పుల్ల మోపినప్పుడే గుమ్మిదొడ్డు మంటలేసింది. అగాండమైన కత్తి మెరుపు మెరుసుకుంటా సదాస్తువని వేగో నారాయణుడు ఎప్పుడు అన్నాడో అడ్డము జానడు పొడుగు మూరెడు సృష్టి లోపలంగమ్మవారు కనుకనేమి అది పరాశక్తి అయి నేను గానాడు పుట్టినాను రా. కాలు రెక్కలు ఆడిస్తా ఉన్నది. సృష్టి లోపల ఆడి విల్ల గానాడు పుట్టింది కృతాయుగం లోపల గనక మరి జాంబవంతుడు కనుకనేమి దిగదిగ ఉరికొచ్చిండు. ఇప్పటికప్పటికి అన్న రవలార పాది లేని స్తంభం అంటే అల్లి దామర చెట్టు ఓనరు. ఆగో బట్టలు లేని పొత్తులు అంటే కనుకనేమి అల్లి దామర ఆకులు తెంపిళ్ళు మరి పొత్తులు వరిసి ఆ బిడ్డను ఆకుల్లో వండ పెట్టిర్రు. ఆగో కాళ్ళు లేని నాట్యం అంటే కనుకనేమి గంగాదేవి తర్రంగంలో ఉన్నారు. చేతులు లేని నాట్యం అంటే గంగాదేవి ఉరుకులాట ఉన్నారు. మరి నోరు లేని దోగల వాడుకుంటా కనుకనేమి గోమాత పాలు పోసుకుంటా పడుకుంటే నేను పోత మామిడి పండు పోసుకుంటా ఆ బిడ్డను కనుకనేమి చేత పెట్టి సాధంగా 3/21 దినమునాడు కనుకనేమి అబ్బబ్బా అది శక్తి అంతా విలుసంలో అట్లా కొన్ని రోజులు రదులుగా మరి కొన్ని రోజులు అంటే బిడ్డ బిడ్డ కావచ్చు
అవ్వనే పిలుపచ్చు శక్తికి అవ్వనే పదవు రాలే కాలు రెక్కలు లేరు ఏకో నారాయణుణ్ణి నోటి రెండవో నాయన అని పిలిచింది కాలు రెక్కలున్న జాంబవంతుణ్ణి అన్నయ్య అని పిలిచింది అన్నయ్య అని పిలిచి ఇట్లా కొంతకాలం సాధంగా 5 ఏళ్ళు పోయి 10 ఏళ్ళు పడ్డాయి 10 ఏళ్ళు పోయి 12 ఏళ్ళు పడ్డాయి 12 ఏళ్ళు పోయి 4 ఏనాడు 16 ఏళ్ళ బిడ్డ కలిగిందో 16 ఏళ్ళ బిడ్డ అయినప్పటి వరకైనా జాంబవంతుడు కనుకనేవి శల్యను కనుకనేవి కింద దించుతలేడు అయ్యో శల్య అంత ప్రేమ సంకల కూర్చొని ఉన్నది ఒకనాడు దినమందు ఈ 2 కామధేనువులు భక్తుడిపురి మేసటానికి పోయినాయి ఈ ఏకోనారాయణుడు కనుకనేవి పాలగుండంలో కూర్చున్నాడు ఈ శల్యను ఎత్తుకొని జాంబవంతుడు పర్లంగు దూరం పోయింది శల్యాయి పోయింది తునికి పండు ఇది పాల పండు ఇది పనస పండు ఇది పరికి పండు అని ఆ శల్యకు పేరు చెప్పుకుంటా ఆ పండు తినిపిస్తాంటే ఈ సంకల్నే ఉన్నది శల్య 16 సంవత్సరాలు దాటి 17వ గడియ కనుకనేవి ఎప్పుడు ఆ అమ్మవారు నెత్తి మీదకి వస్తుందో ఏమి జరుగుతుందయ్యా అది శక్తి కనుకనేవి నెత్తి మీద పుట్టింది కాక నెత్తిలో పుట్టిన కాక ఛాతులకు దిగింది ఛాతులో పుట్టిన కాక నడుములకు దిగింది నడుములకు దిగినప్పుడు కనుకనేవి గిర్రుల దాని నేత్రంలో దిగి ఒళ్ళంతా యవనమై మారింది కొడుకు మధ్య కళ్ళ కావురం ఒళ్ళు మిల్లు ఏర్లు పడకుండా కనుకనేవి గిరగిర చక్రాలు అలా తిరుగుతున్నాయమ్మా దాని ఒళ్ళంతా యవనమై ఎప్పుడు మారిందో దాని ఆత్మల బుర్రలో ఏం ఆలోచన వచ్చింది ఈ కళ్ళు తెరుచుకోవాలంటే ఈ మబ్బు నేరిపోవాలంటే ప్రపంచంలో గనకనేమి ఆడిది మగోడు కలియుగన ఎట్లా కలిసి చేస్తారో అటువంటి కలియుగన చేస్తేనే ఈ మబ్బు తేలిపోతాయి ఈ పొరలు తేలిపోతాయి నేను చక్కగా అయితేనే ఆలోచన వచ్చింది శక్తికైనా దాని యవనం పెద్దపులి కోపం ఒక్కటన్నారు కాదు కొడుకు దరదర 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 అన్న సంకల కిందికి వెళ్ళి ఆడ దునికింది అన్నను బాగా కంద చూసింది ఓరి అన్నయ్య అన్నా జాంబవంతుడా నా ముఖాన ఎందుకు చూస్తానవా నేను బెదిరి బెదిరి నన్ను ఉన్నననుకుంటానవా అన్న జాంబవంతుడు నేను మగబాధకు దారలేనురా నేను ఎవరి బాధకు దారలేను నా కన్ను కనిపిస్తలేవురా ఈ కొంగు బట్టి గుందరా నన్ను చేయి బట్టి చెడగొట్టరా నా కన్ను తెరిపియరా దాని మీద కూడా పోతంటే కనుకనేమి అప్పటికప్పుడే జాంబవంతుడు 10 ఏళ్ల పబ్బది ఏనాడు పట్టారా ఇంత లారు ముద్దుగా దాగినవో శల్య అన్నను పట్టుకొని ఈ మాట నవస్తున్నాను షెడ్యూల్లో చెప్ప కొడతా నా శల్య తెలిసే అన్నదో తెలియకనే అన్నదో నా శల్యకంతా దెబ్బ తలగాలని 10 ఏళ్ల పబ్బది పట్టింది అమ్మా ఓ శల్యలా శక్తి ఏ శల్య అయినా అన్నను పట్టుకొని కనుకనే నా కళ్ళు కానత్తలేవురా నా కళ్ళు తెరిపిస్తారా ఏమైనా బాధ ఎక్కువైందని అనకూడదమ్మా కళ్ళతో చూస్తే పాపములు కళ్ళు నన్ను చెవులతో ఇంత చెవులు ఈయన రామో ఉన్నారు యుగము దాపార యుగము కళ్ళ కలియుగా ఉంది నల్లదలకాయ నరమను అవతారం ఎత్తేది ఉన్నది ఉప్పు నూనె ఓ చోట ఉడికేది ఉన్నది ఊరుకో పెద్ద మనిషి తేలేది ఉన్నది వాడేమి మనిషిల భూమికి ఆకాశానికి 6 నెలలు ముందు పుట్టిందాట జాంబవంతుడు వాని దగ్గర ఏమి నీతున్నది శల్య అని మనిగా లేదు శల్యతోని సంసారం చేసిందంటే నా బతుక్కు అర్థం లేదు నా పొందిన జీవి ఉన్నప్పటి వరకైనా నా శల్యను జరగొట్టను కోరి శల్య పాల్గొనా ఎవరి శల్య అని శల్యను జరిపించి అంత దూరాన వదిలికొట్టి మరి వెనుక ముఖాను చూస్తే కన్న తండ్రి పాలగుండంలో కూర్చున్నాడు పాలగుండంలో ఎప్పుడు కూర్చున్నాడు శల్యను అడవిల్లే వదిలిపెట్టి దిగ 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 అన్న ఎగబడి కనుక పాలగుండం కాడి గురికత్తా ఉన్నాడు దేవుడు పాలగుండంలో కూర్చున్న కన్న తండ్రి అన్నాడు కొడుక జాంబవంతా శల్యేది రా బిడ్డేదు నాయన ఇంకా మన శల్య ఎక్కడున్నది బిడ్డ ఎక్కడున్నది మన చేతిలో లేదు చెయ్యి దాటిపోయింది ఇదిగో గిట్ల అన్నాడు దాని ముఖము పాడుపడా నా ముఖము దానికి దూపనన్నాడు కన్న తండ్రి వెనక పాలగుండంలో దాక్కున్నాడు జాంబవంతుడు తల తిప్పి చూసింది అన్నాడ కనిపిస్తలేడు పాలగుండంలో నా నాయన ఉన్నాడు నా నాయన దగ్గరికే పోతున్నాడు ఏ పడుతురం పోతాడు వాడు వాడిని వదిలిపెట్టనా అని అన్న ఎంబడి చల్లే చల్లే
భగవంతుడు ఎనుకున్నాడు గుండంలో కన్న తండ్రి కూర్చొని ఉన్నాడు. ఆగు బిడ్డ అని 2 చేతులు అడ్డం పెట్టింది. బిడ్డను తండ్రి ఏమంటాడయ్యా అంతకన్నా ఎక్కువ? ఆగు బిడ్డ అన్నంత మాటకి శక్తి ఏమన్నది తెలుసా? ఒరే నానా సిగ్గు శరము లేదురా ఆగు అనటానికి, శీవునెత్తుడు లేదురా. ఈ బిడ్డను ఎందుకు పుట్టించావురా? ఈ బిడ్డకు భర్త వద్దా? ఈ బిడ్డకు మొగడద్దా? నా కళ్ళు మూతలు పడిపోతానని నాకు అగోమయం అనిపిస్తా ఉన్నది. నానా నీవు కాలు రెక్కలు ఏమని ఏర్తాను. కాలు రెక్కలు ఉన్న అన్నది వెనుక జాక్పోని ఉన్నదా? ఉడత చిన్నదైతే ఒక్క రోజుకు 7 సార్లు తాటి చెట్టు ఎక్కి దిగుతలేదా? కాలు రెక్కలు ఎవరు నువ్వెందుకు బాధపడతానవరా? అన్న ప్రేమించనన్నాడు, నువ్వన్నా చేత పట్టరా? మీద పడబోతుంటే బాగా ఆలోచించింది. ఇప్పుడు దీన్ని ఏమన్నా చేసేటట్టు ఉన్నదా? కొడితే దెబ్బ తలుగుతుంది, తర్వాత నేను బాధపడాలి. బిడ్డా నీకు బతుకుని భాగ్యం ఇస్తే బర్రె పెండని బాయి వేసుకుంటాను. అమ్మాయిగా నీ చేతులు నీ వాళ్ళు పెట్టకపోతే తప్పదు నీకు శిక్ష అన్నాడు. నారాయణుడు ఎద మీద చెయ్యి నలిసినప్పుడు గనకనేమి తన ఒంటిలో ఉన్నటువంటి చెముట మట్టి గనకనేమి 3 మైల ఉండలు చేతికి వచ్చినాయి ఆట. నీ ప్రేమ పాడుబడ బిడ్డ, ఇగో ఈ 3 మైల ఉండలు మింగు. ఆ తర్వాత నీకు నాకు ప్రేమని ఒక్క మాట పాపం కట్టుకొని మైల ఉండలు మింగటానికి మింగు అని అన్నాడు. కావలసింది నాకు ప్రేమ, కలిసిపోతేనే నా కళ్ళు తెరుచుకుంటాయి. ఎయ్యరా అని అండవు తెలిసింది సాకరి బాను. 3 మైల ఉండలు వేకో నారాయణుడు ఉపమంత్రిచ్చి కనుక ప్రాసక్తి అండవులు ఏనాడు చేసిండో 3 మైల ఉండలు గర్భములకు ఎప్పుడు పోతానయో. గుమ్మిదొడ్డు మంటలు వేసింది బంగాసం అంటే అది ప్రాసక్తి మీద కూడా. 16 సంవత్సరాల పిల్ల ఇంద్రధనుసు వలె మెరిగేది. 3 మైల ఉండలు గర్భములకు ఓంగనే గుమ్మిదొడ్డు మంటలు వేసి మండేటి మంటల్ల శక్తి పటమారి రాజులు మెచ్చిన రాజా హంసయ్య పుట్టింది. రాజులు మెచ్చిన రాజా హంసనే శక్తి పటమారి వెనుకనేమి రాజులు మెచ్చిన రాజహంసై పుట్టి రెప్పని కొట్టింది మేక సుక్కల్లకేనాడు దేశము. ఇక తండ్రి కొడుకుల పీడ ఇరుడం అయిపోయింది. నీ విద్య పాడవడగా గారిపోయి అనుకోని జాంబవంతుడు ఏకోనారాయణుడు బసవాశంకరుడికి వీళ్ళు ఇక్కడ ఉండని ఆ మీదికి పోయిన హంస ఈ 3 మైల ఉండలు హంస గర్భంలో అరిగినయా? కరిగినయా? అరగలే కరగలే. అండ హిండ బ్రహ్మాండ 3 కలర్లతోని 3 గుడ్లు తయారైదాని హంసా గర్భంలో దేవుడా. గరగరా 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 గుడ్లకు పుచ్చలు ఎప్పుడు పోసినాయో కంకెర్ రోడ్డు మీదకి వెళ్ళి బండి పోయినట్టు భూతపుగురు కుడుతుంది ఆ హంస గర్భంలో. నా అన్ననే వందను, నా నాయననే వందను, నాకు ఈ స్థితి పట్టించను. నా గర్భంలో ఏమున్నాయో బయటికి వెళ్ళకూడతానని అక్కడికి పోయిన హంస మళ్ళా గంగ మీద ఆలి. ఆ గంగ మీద ఆలి జగమక తుంగ అంత కొరికి పొర్రగొచ్చింది. మంచి శైవ కాలం లోపల గనకనే 3 కలర్లతో 3 గుడ్లు పెట్టింది. ఆ తుంగ గూటి లోపల 3 గుడ్లని ఏనాడు పెట్టిందో ఒక్క 20 గుడ్లు పెట్టిన కోడి బలం ఉడిగి ఎట్లా కొక్కు పడుతుందో అట్లా దాని బలమంతా ఆ గుడ్లకు పోయి మత్త వచ్చింది. ఆ గుడ్డ మీద ఎందుకో ప్రేమ కలుగుతుంది కోడికి కదా కలిగినట్టు. ఆ గుడ్డ మీద కూర్చొని కాక చల్లారకుంటా వేడి చల్లారకుంటా 21 గడియ కొస ముక్కుతోని కొస గోర్లతోని గుడ్డలు బొర్రించుకుంటా పోయింది రాజహంస. మరి బొర్రించుకుంటా పోయింది 21 గడియ గుడ్డను బొర్రించినాక చూడు ఎవరారా గుడ్డిగా పాకానికి వచ్చినాయి పలిగే గడియ ఏనాడు మొదలాయను. కొస గోర్లతోని బొర్రించుకుంటా కోట వలగ పడుతుంటే గుడ్లల్లోకెళ్ళి ఎవరు కలుగుతాయ్యా. అండముల పుట్టినవాడు బ్రహ్మదేవుడు, పిండముల పుట్టినవాడు విష్ణుదేవుడు, బ్రహ్మాండముల పుట్టినవాడు లోకాల శంకరుడు మిమ్మల్ని నేరు గానాడు కన్నాయ్యా.
సృష్టి లోపల కనుకనేమి అండముల కలిగిన వాడు కనుకనేమి ఎర్రని పిల్లవాడు 3 తలలతో కనుకనేమి శివదార పుల్ల రాత రాసే పుల్ల పట్టుకొని బ్రహ్మ కలిగినాడు నీరు సాయ గుడ్డు లోపల కనుకనేమి శంఖము చక్రము గజావనమాల పట్టుకొని కనుకనేమి అగో విష్ణుదేవుడు బయటికి వెళ్ళి తెల్లటి గుడ్డులకు వెళ్ళి కనుకనేమి అగో ఏ కులాంటి పిల్లవాడు ఏనాడు బయటికి వెళ్ళను ఈ దేవాన దేవుడు పుట్టినప్పుడు కనుకనేమి ఇంత పూజ పుట్టింది మీద ఆకాశం లేని సృష్టి కలిగింది దేవాన దేవుడు కలుగుతున్నారమ్మా ఈ ముగ్గురు పిల్లల కళ్ళ చూసింది హంస కళ్ళ చూసి ఏమనుకున్నది ఓరి దుర్మార్గులారా కాకి పిల్ల కాకి ముద్దు కోతి పిల్ల కోతికి ముద్దు వికలాంగుడైన మనిషి పిల్ల మనిషికి ముద్దు మరి నాకు సన్నిధానం ఉండేప్పటికీ నేను సన్నుకొక్కని సాధన పురుగో పూసో కప్పో జల్లెతొచ్చి నోట్ల పెడితే కనుక నేను మింగిన రెప్పల్ల వండుకుంటారా చిచి ఈ పోరగన్ను నాకు వలదన్నది కోపం వచ్చి నోట బట్టి ఇసిరి కొడితే 3 పిల్లలు పోయి 3 దామర కమలాలు పట్టారు ఈ అవసర రూపం పాడుపడిగా నా కడుపు సరిపోను భోజనం దొరుకుతుందని భక్తులం అంటే 7 వారి శక్తి ఎత్తు మళ్ళా శక్తి రూపం ఎత్తి గంగల దునికి కప్పలు జల్లలు మొసళ్ళు మకిరీలు కనుకనేమి నీసు కౌసు రొడగప్పు పిడగప్పు 6 నెలల భోజనం అనుభవం చేసింది ఇక గంగ మీద వండుకొని ఉన్నాయి ఈ 3 పిల్లలు కనుకనేమి శ్రీమూర్తులు పువ్వులలో కొట్టుకున్నది ఎవరు చూసిండు పాలగుండంలో ఉన్నవాడు వేకో నారాయణుడు కన్న చూసిండు వేకో నారాయణుడు కన్న చూసి కనుకనేమి బసవా శంకరుని పిలిచి కుమారా హంస రూపం లేదా పిల్లలు అని హంసకు గుర్తు ఒకవేళ శక్తి ఆ వైపు మేతలకు పోతే కనుకనేమి దాని కొడుకులన్న గుర్తు దానికి గతం మర్చిపోయింది ఆ పిల్లలు పోతే కనుకనేమి ఈ సృష్టి ఆగమైపోతుంది ఆ పిల్లలు తీసుకురాపో అన్నప్పుడు అవి ఉంటారు ఆగు అన్నారా మరి వాళ్ళు